హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇప్పుడు మరి సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా. మరి ఎండ వేడి మనం తట్టుకోవడానికి చల్ల చల్లని ఫ్రూట్ జ్యూసులు, మిల్క్ షేకులు హెల్తీగా ఈజీగా మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు నేను కర్బూజా మిల్క్ షేక్ చేస్తున్నాను. ఒకసారి అది తయారీ విధానం చూడండి. ఇదిగోండి, కర్బూజా జ్యూస్ కోసం నేను ఒక కాయ తీసుకున్నాను. అయితే ఇదంతా పట్టదు. దీంట్లో సగం చేస్తే మనకి 2 గ్లాసులు వస్తుందండి మిల్క్ షేక్. నేను సగమే చేస్తాను, దీంట్లోది కట్ చేసి మీకు చూపిస్తాను ముక్కలు. ఇదిగోండి, కర్బూజా ముక్కలు నేను ఈ విధంగా కట్ చేశాను. ఇదిగో సగం ఉంచేసాను, సగమే తీసుకున్నాను. అయితే ఇదిగో తొక్కలు గింజలు ఈ విధంగా మనం సెపరేట్ చేయాలన్నమాట. వాటిని వాడకూడదు, ఓన్లీ ఈ ముక్కలే మనం వాడాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం. ఇదిగోండి, దీనికోసం నేను జీడిపప్పు, బాదము నానబెట్టి ఉంచాను. ఇవి తొక్క వెలిసేసుకోవాలి. బాదం ఎప్పుడు కూడా తొక్కతో తినకూడదు, తొక్క తీసేయాలి. నానబెట్టుకుని మనం తొక్క తీసి వాడుకోవాలి. ఇది జీడిపప్పు కూడా నానబెట్టాను. ఇదైతే కొద్దివరకు నేను కడిగేసి వాటిలో గింజలు తీసేసాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందామండి. ముందుగా ఈ బాదం పప్పులు, జీడిపప్పులు వేస్తున్నాను నేను. తర్వాత ఖర్జూరం కూడా వేస్తున్నాను. తర్వాత ఇవి కర్బూజా ముక్కలు వేసేద్దాం. ఇవి పాలు వేయకుండా ముందు ఇలాగే గ్రైండ్ చేద్దాము. ఇవి కొంచెం నలిగిన తర్వాత అప్పుడు పాలు యాడ్ చేయాలి. ఇందులో చల్లటి పాలు వేసుకుంటే బాగుంటుంది. నేను షుగర్కి బదులు ఖర్జూరం వేసాను. మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదా తేనె కూడా కలుపుకోవచ్చు. ఇదిగోండి, గ్రైండ్ అయిపోయింది మన కర్బూజా మిల్క్ షేక్. గ్లాసులోకి వేసుకుందాం మనం. ఓకే, ఇది కొంచెం తిక్కగానే ఉంటుంది. కర్బూజా బాగుంటుంది, ఎందుకంటే మనం ఇందులో పాలు వేసాము, డ్రై ఫ్రూట్స్ వేసాము, ఖర్జూరం వేసాము, అన్నీ వేసాము కదా. సో హెల్దీ, నేచురల్గా మనం తయారు చేసుకున్నాము. ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ లేవు, అంతా నేచురల్గానే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాం కాబట్టి సో హెల్దీ అండి. ట్రై చేయండి మీరు కూడా. ఇందులో కొంతమంది కస్టర్డ్ పౌడర్ కూడా కలుపుతారు, మనం అది కూడా కలపలేదు. సో హెల్దీ అన్నమాట కర్బూజా మిల్క్ షేక్. మనం ఇంకో టైపు కూడా చూద్దామండి. ఇది మనం డ్రై ఫ్రూట్స్, ఓన్లీ మిల్క్ వేసి చేసుకున్నాము కర్బూజా జ్యూసు. ఓకేనా? ఓకే అండి, నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దామే. ఇదిగోండి, ఈ మిగిలిన ముక్క కూడా మనం ఇప్పుడు జ్యూస్ చేద్దాము. మిల్క్ షేక్ కాకుండా మామూలుగా ఫ్రూట్ జ్యూస్ చేద్దామండి. నేను కట్ చేసిన తర్వాత ఇవి ముక్కలు చూపిస్తాను మీకు. ఇదిగోండి, తర్బూజా ముక్కలు నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో ఈ విధంగా గింజలో తొక్కలో తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేద్దాం మనం. ఇప్పుడు మొత్తం ఈ ముక్కలన్నీ వేసేస్తాను నేను. ఇది 2 గ్లాసులు జ్యూస్ అవుతుంది. అయితే దీంట్లో నేను ఇప్పుడు షుగరే వేస్తున్నాను, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు, ఓన్లీ ప్లెయిన్గా ఈ కర్బూజా ముక్కలే జ్యూస్ చేస్తున్నాను అన్నమాట. అందువల్ల నేను 3 స్పూన్లు షుగర్ వేసాను. దీన్ని గ్రైండ్ చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, గ్రైండ్ చేస్తాను. అయితే గ్లాసుల్లోకి వేసుకుందాం మనం. ఇందులో పాలు వేయలేదు, ఓన్లీ కర్బూజా ముక్కలే. షుగర్ వేసాను. ఇదిగో 2 గ్లాసులు వచ్చింది. కాయలో సగం తీసుకుంటే ఒక బద్ద. అయితే పైన నేను ఫ్రూట్స్ వేస్తున్నానండి. ఇవిగో దానిమ్మ గింజలు వేస్తున్నాను నేను, రోమ్ గ్రానైట్. ఇవి కూడా స్పూన్తో తింటూ తాగొచ్చు. ఓకేనా? ఇది కూడా మనం నేచురల్గా చేసుకున్నామండి. ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏవి కలపలేదు, మనం సహజ సిద్ధంగా ఫ్రూట్సే మనం గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకున్నాం. ఓకే, నేను ఇందులో షుగర్ వేసాను మరి, అంటే మీకు చూపించడం కోసం. షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఖర్జూరమైనా వేసుకోవచ్చు, లేదా తేనైనా వేసుకోవచ్చు, యాజ్ యూ లైక్. మీకు ఎలా నచ్చితే అలాగా. 2 టైప్స్ మనము కర్బూజా జ్యూస్ చూసాం కదండి. ఇంకా మరిన్ని ఫ్రూట్ జ్యూసులు హెల్దీగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇదైతే 2 టైప్స్ ఆఫ్ కర్బూజా జ్యూసులు, మిల్క్ షేక్ జ్యూస్. ఓకేనా? మీకు ఎలా నచ్చితే ఆ విధంగా మీరు చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.